హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే ఒక కొత్త ఫోన్ అయితే కొన్నాం మరి. రియల్మీ నార్జో 70 ఫోన్ ఎట్లున్నది ఏంటంటే దీని గురించి అయితే నేనైతే మీకు అయితే చెప్తాను మరి. ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చా చేయొద్దా, అలాగే నేనైతే మీకైతే ఇదైతే చెప్తా. ఇదైతే సేమ్ ఫోన్ రియల్మీ P1, ఇది రియల్మీ నార్జో 70 రెండు అయితే సేమ్ ఫోన్స్ మరి. మనకి ఎంతలో పడ్డది ప్రైస్ అని నేనైతే అన్ని చెప్తా విషయాలు అయితే ఇప్పుడైతే మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం మరి. ఈ వీడియో నచ్చితే మీకు అయితే లైక్ అయితే కొట్టాను మరి. లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి వీడియోకి అయితే. రియల్మీ P1 అయితే ఫ్లిప్కార్ట్లో ఉన్నది, రియల్మీ నార్జో 70 అయితే అమెజాన్లో ఉన్నది. మనమైతే రియల్మీ నార్జో 70 కొన్నాం కాబట్టి అమెజాన్లోకి అయితే వెళ్ళి కొన్నాం మరి. ఎంత ప్రైస్ పడ్డదని ఏంటంటే లాస్ట్కి అయితే చెప్తాను నేను. లాస్ట్ వరకు అయితే మీరైతే వీడియోని అయితే చూడకుండా మర్చిపోకండి. దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. కెమెరాస్ అయితే ఇప్పుడు నేనైతే ఈ ఫోన్లోనే రికార్డింగ్ చేస్తాను. వీడియోని అయితే ఎట్లా రికార్డింగ్ వస్తుందో మీరైతే చెప్పండి మరి. 1080p 30 fps నేనైతే రికార్డింగ్ అయితే చేస్తాను మరి. ఇప్పుడు 4Kలో అయితే రికార్డింగ్ చేయొచ్చు, కానీ మళ్ళీ 4Kలో చేస్తే మన కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే చేసుకొని కష్టం అవుతుంది. కైన్ మాస్టర్లో అయితే 4K 30 fps అయితే సపోర్ట్ అయితే చేస్తలేదు మరి ఫోను. అంటే సపోర్ట్ చేస్తే మనం అయితే క్లిప్ అయితే మనం దాన్ని కొంచెం డౌన్గ్రేడ్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ అయితే చేసుకోవాలి మరి. కాబట్టి మీరైతే 1080pలో అయితే తీసుకోండి. 1080pలో బాగానే వస్తున్నాయి. 1080p 60 fps ఉన్నది, 1080p 30 fps ఉన్నది. 1080p 60 fps కొంచెం మూగినట్టు అనిపిస్తుంది వీడియో, అందుకే నేనైతే 1080p 30 fpsలోనైతే తీస్తాను. మనకి 30 fps చాలు, ఎందుకంటే మనం ఎటు కదులుతలేం కదా, కదిలేటప్పుడు 60 fpsలో పెట్టి తీస్తే బాగానే ఉంటుంది మరి. ఈ వీడియో కాల్ ఎట్లా వస్తుందో మీరైతే కిందనైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడైతే వీడియో తీస్తున్నది అయితే ఆ ఫోన్లో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నది. ఫోన్ అయితే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నది. ఇంకా ల్యాగ్ అయితే అవుతలేదు. కొంచెం అప్పుడప్పుడు అయితే చాలా మంది ఉన్నప్పుడు అయితే ల్యాగ్ అయితే అవుతుంది మరి. దీంట్లోనైతే మనకి ప్రొసెసర్ MediaTek Dimensity 7050 ప్రొసెసర్ అయితే ఉన్నది. ఇదైతే మనకి అప్పుడైతే రియల్మీ 11 Pro ప్లస్ ఇచ్చిలో అయితే మినిమం దగ్గర 30,000 ఉండే ఫోన్ అయితే ఆ 30,000 ఉండే ఫోన్లో మనకైతే తీసేసి ఇప్పుడైతే 15,000 14,000 ఫోన్లోనే ఇచ్చేసి ఇలా ప్రొసెసర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నది మరి. ఫ్రంట్ అయితే మనకి 16 MP కెమెరా ఉంటుంది, అది కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ ఉంటే లో లైటింగ్లో కొంచెం నాయిస్ అయితే ఉంటుంది మరి. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు ఇందులోనైతే మనకైతే, అదొకటి మైనస్ పాయింట్. వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తే బాగుండు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నది మరి. కొన్ని పిక్స్ అయితే తీసిన అయితే నేనైతే స్క్రీన్ మీద తీస్తాం. బ్యాక్ సైడ్ అయితే బాగానే అనిపిస్తుంది కెమెరా పర్ఫార్మెన్స్ అయితే. నైట్ టైంలో తీసినాం మనం అయితే ఫొటోస్ అయితే. నైట్ టైంలో కూడా బాగానే ఉన్నది మరి. లైటింగ్ అయితే కొంచెం పెట్టి యాడ్ చేసి అయితే తీసినాం. బాగానే ఉన్నాయి మరి. ఫొటోస్ కూడా బాగానే వస్తాయి. ఫోన్ మీరైతే తీసుకోవచ్చా తీసుకోరాదా అని మీరైతే అనుకోవచ్చు. ఈ ఫోన్ అయితే తప్పకుండా మీరైతే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మరి. ఈ ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. దీంట్లో అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇట్లా వెడ్డోడితోటి అసలు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, AMOLED డిస్ప్లే అసలు 15K బడ్జెట్లో ఏ ఫోన్లో వస్తుంది AMOLED డిస్ప్లే. ఇప్పుడు 7 అనుకుంటా ఆ ఫోన్లో అయితే మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. బాగానే ఉన్నది ఫోన్. అది కూడా ఆ ఫోన్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో కొంచెం ప్రొసెసర్ అయితే తగ్గుతుంది, కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో ఉన్నంత ప్రొసెసర్ అయితే ఉండదు అందులో 7025 ప్రొసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో 7050 ప్రొసెసర్, అంటే ఒక 25 ఎక్కువ ఉంటుంది దీంట్లో ప్రొసెసర్. ఆ ఫోన్ తీసుకుంటే కానీ ఈ ఫోన్ తీసుకుంటే బెస్ట్. ఇంకొంచెం కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మనకైతే మోటో నుంచి ఇంకో ఫోన్ అయితే వస్తుంది, మోటో G64. అదే ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మిగిలిన అన్నింటిలో కొంచెం యావరేజ్ ఉంటుంది, ఒక కెమెరా బాగుంటుంది మరి. అందులో అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో వచ్చినంత బాగుంటుంది మరి. గేమింగ్ పర్ఫార్మెన్స్ 60 fpsలో హ్యాండిల్ అయితే చేస్తుంది మరి ఈ ఫోన్ అయితే. మీరైతే కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చూద్దాం మరి మన ఫోన్ అయితే. లాస్ట్కి అయితే నేనైతే ప్రైస్ ఎంత పడి నేనైతే మీకైతే చెప్తాను మరి. అన్బాక్సింగ్ అయితే చూద్దాం మరి. ఇప్పుడైతే మరి ఫోన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను మరి. కవర్ అయితే వచ్చింది. మీడనైతే కవర్ అయితే రావాలి. కవర్ రాకపోతే మాత్రం మీరైతే ఫోన్ అయితే తీసుకోకండి. మీద ఇంకొక కవర్ అయితే వస్తుంది, అదైతే చింపేసినాం మేము. డెలివరీ బాయ్ చింపేసి అయితే ఇచ్చేసిండు. మీద ఒక అమెజాన్ కవర్ వచ్చింది, ఇంకొకటి డబ్బాలో ఇట్లా అట్టపెట్టెలో సుట్టు అయితే వచ్చింది. అమెజాన్ అట్టపెట్టెలో సుట్టు అయితే వచ్చేసింది. మనం అయితే తీస్తాను ఇక చిన్నగా అయితే బయటకి అయితే తీయాలి. ఇక కవర్ మొత్తం అయితే తీసేసినాం మరి. మా అమ్మతో అయితే అన్బాక్సింగ్ అయితే చేపిస్తాను, కొంచెం సెంటిమెంట్ అన్నట్టుగా. ఏ ఫోన్ వచ్చినా మా అమ్మని అన్బాక్సింగ్ చేస్తుంది, అందుకే ఈ ఫోన్ కూడా మా అమ్మతోటి అన్బాక్సింగ్ అయితే చేస్తాను మరి. మా అమ్మకైతే తీయస్తలేదు, ఇక మా అన్న కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తాను. వీడియో తీస్తాను నేనే మరి, అందుకే నేనైతే చేతులు అయితే ఏం పెట్టలేకపోయినా వీడియోని అయితే నేనే తీస్తాను మరి చిన్నగానైతే. దీని అయితే 6 months వారంటీ కూడా ఉన్నది, ఎక్స్ట్రా వారంటీ. అది కూడా మనం అయితే క్లెయిమ్ అయితే చేసుకోవాలి మరి. అది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని అయితే నెక్స్ట్ వీడియోని అయితే చేసేది చెప్తాను నేనైతే మీకైతే మరి. ఫోన్ అయితే వచ్చేసింది మరి. ఇక్కడ ఉన్నది ఫోన్ అయితే మనకి. ఫోన్ అయితే చిన్ననైతే బయటికి అయితే తీసుకోవాలి మరి. మేము నిమ్మలంగా బయటికి అయితే తీసేసినాం మరి. మనం అయితే ఫోన్ అయితే లుక్ అయితే ఇట్లా అవుపిస్తుంది మరి మనకైతే. ఫస్ట్ లుక్ అయితే తీసుకొని అయితే ఏం లేదు, ఇక బయటికి తీసి ఆన్ చేసాడు. ఇక ఆన్ చేసి మనమైతే వాడుకునే మరి. ఈ వీడియోలో మాత్రం ఇంతే ఇక మరి. ఈ వీడియోలో అసలు లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే చాలు పెట్టుకొని మరి. బాయ్ బాయ్ గాయ్స్ మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇక ఫోన్ అయితే ఆన్ చేసినాక వెళ్ళండి మరి. ఇక వీడియో లాస్ట్ వరకు చూసి కదా. ఇక లాస్ట్ అయితే ఫోన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం మరి. ఆన్ అయితే చేద్దాం.
ఆన్ అయితే అయిపోయింది ఇక ఆల్మోస్ట్. ఓకే, ఆన్ అయితే అయిపోయింది. బాయ్ గాయ్స్, మరి బాయ్ బాయ్.